ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ల హవా నడుస్తుంది. అటు రాజమౌళి నుంచి స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా మల్టీ స్టారర్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలోనే దర్శకుడు తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా భారీ మల్టీ స్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆయన ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ గా కనిపిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే విడుదలైన టీజర్ తో ఆడియన్స్ కి అర్థమైపోయింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కోసం ఒక ప్రత్యేకమైన పాత్రని డిజైన్ చేశారట లోకేష్ కనకరాజ్. ఈ సినిమాకి సంబంధించిన ప్రెజెంట్ షెడ్యూల్ జైపూర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో ఆమీర్ ఖాన్ కూడా పాల్గొన్నాడట. ఆయన పైన రజనీకాంత్ కి సంబంధించిన కీలకమైన సన్నివేశాలని ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా తెరకెక్కించారట లోకేష్ కనకరాజ్. దాదాపు 30 ఏళ్ల తర్వాత రజనీకాంత్ అండ్ ఆమీర్ ఖాన్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తుండడం ఇప్పుడు ఆడియన్స్ కి ఒక క్రేజీ న్యూస్ గా చెప్పొచ్చు. ఇటు రజనీకాంత్ ని చూసుకుంటే తమిళంలో టాప్ స్టార్ గా ఉన్నారు ప్రెజెంట్. ఇక ఆమీర్ ఖాన్ విషయానికి వస్తే ఆయన కూడా బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి ఇద్దరు లెజెండ్స్ ఒకే సినిమాపై ఒకే తెరపై కనిపిస్తుండడంతో అంచనాలు ఈ సినిమా పైన భారీ స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో కేవలం రజనీకాంత్ అండ్ ఆమీర్ ఖానే కాకుండా టాలీవుడ్ నుంచి నాగార్జున, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మరి భారీ ఎత్తున భారీ మల్టీ స్టారర్ గా రాబోతున్న కూలీ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేయబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్ పై రజనీకాంత్, ఆమీర్ ఖాన్ కనిపిస్తుండడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.